చెప్పండి బ్రదర్. ప్రవీణ్ పగడాల చాలా దగ్గర వ్యక్తి మీ అందరికీ కూడా. రెగ్యులర్గా టీవీ ఛానల్స్లో కానీ వివిధ ప్లాట్ఫామ్స్ మీద తను చెప్పేటువంటి వ్యాఖ్యలు వింటూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. కానీ తను మృతి చెందాడు అన్న విషయం టీవీ ఛానల్లో చూడడము, ఇప్పటికీ సస్పెక్టివ్గా అసలు ఏం జరిగిందని తెలియకపోవడం ఏం చెప్తారు? సో మొదటగా ఏంటంటే నేను 25వ తారీఖు మధ్యాహ్నం నాకు ఈ విషయం తెలిసింది. సో 25వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి, అంటే నేను నైట్ షిఫ్ట్ వెళ్ళి పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత నా కుటుంబంలో ఆయన జన్మించకపోవచ్చు. అంటే నా నా సొంత సహోదరుడు ఎలాగో, నా సొంత బ్రదర్ ఎలాగో, అంతకంటే ఎక్కువగా భారంతో నేను ఏడ్చాను. హల్లెలూయా. యాక్చువల్గా చెప్పాలంటే, సో బ్రదర్ ఎలాగంటే ప్రతి క్రైస్తవుడి, అంటే ఇక్కడ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తంలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఈయన ఏంటంటే ఒక బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, అంటే దావీదు ప్రతి హృదయానుసారుడు అంటారు. సో ఈయన కూడా ప్రతి వారికి, అంటే క్రైస్తవ సమాజానికి మొత్తము ఆయన హృదయానుసారుడు, అందరికీ బరువెక్కిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రతి వారు కూడా నిజంగా ఏడ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, సమాజంలో ఏదైనా జరిగినప్పుడు హిందువులకు ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింటే ప్రతి పెద్ద ఛానల్ వెళ్ళేది, కానీ అక్కడ బిగ్ టీవీ మాత్రమే ఉంది. అది మేము ముందుగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. నిజంగా మీరు చాలా మంచి పని చేశారు. ఇక్కడ అంటే క్రైస్తవులు అంటే మరి ఒక చులకన భావమా ఏదో అర్థం కావట్లేదు. అంటే ఏ ఇన్సిడెంట్ అయినా సరే క్రైస్తవులకి ఏది జరిగినా కానీ పోతారులే అని వదిలేసే వాళ్ళే ఉన్నారు. కానీ ఒకరు వచ్చి, ఇప్పుడు మీరు వచ్చేంత వరకు కూడా మిగతా ఛానల్ ఏ ఛానల్ కూడా రాలేదు. ఆయన పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయి. అది వాళ్ళు మరి వాళ్ళ రెస్ట్రిక్షన్ ఏదో తెలియదు. కానీ హిందువులు అంటే క్రైస్తవులు అంటే చులకన భావమా, లేదంటే హిందువులు చెప్పిన తర్వాతనే, వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన తర్వాతనే వస్తారా అనేది కూడా తెలియట్లేదు. కానీ ఇది కరెక్ట్ కాదు. సో ప్రతి ఛానల్లో కూడా వాళ్ళు ఏం చేయాలంటే, ఏది జరిగినా కూడా అందరూ సేమ్, అందరూ సమానమే కదా, చట్టం ముందు అందరూ సమానం కదా. సో అది మీరు ఎవరు పార్షియాలిటీ చూపించకుండా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ని ఛానళ్ళు మీరు కవర్ చేసినట్టయితే ప్రభుత్వాలు ముందుకు వస్తాయి. హల్లెలూయా. సో ఏంటంటే ముందు ఏదన్నా విషయం తెలియాలంటే మరి న్యూస్ ఛానల్ వల్లనే కదా. సో కాబట్టి మీరు చేసిన పనికి చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకా ఏంటంటే, ఈ సస్పెక్టెడ్ డెత్ ఏదైతే ఉందో ఆ టోల్ ప్లాజా దగ్గర ఆగిండ్రన్నారు. ఒక విషయం ఏంటంటే, ఇది ఎవరు చెప్పలేదు, ఆయనను ఇంకొక దగ్గర కిడ్నాప్ చేసి సేమ్ అదే డ్రెస్ వేసుకొని ఆ టోల్ ప్లాజా దగ్గర ఉండొచ్చు, మేబీ, నా డౌట్ అది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పడే ఏదైతే ఆ దుమ్ము అదంతా క్రియేట్ చేశారో అదంతా ఒక సినిమాటిక్ చేసేసి ఆయనను చంపి అక్కడ పడేసి ఉంటారని మేము అందరం, అంటే క్రైస్తవుల సమాజం అందరికీ ఈజీగా చిన్నపిల్లల్ని చూసినా కూడా అర్థమవుతుందండి. అక్కడ ఆయన పగలడం ఏంటంటే, అంత మంచి హెల్మెట్ పెట్టుకొని, జావా హెల్మెట్ పెట్టుకొని ఆయన వెళ్ళినప్పుడు అలా పడ్డవాళ్ళు ప్రతి వాళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన ఇలాగ చనిపోవడం మా అందరికీ హృదయాన్ని కలిసివేసింది. అదేవిధంగా ఈ యొక్క ఛానళ్ళు రాకపోవడం, ఇంకా మిగతాది ఏదైతే లేట్గా ప్రాసెస్ అండి. ఆయన ఎంతసేపు అంటే చనిపోతే తర్వాత హాస్పిటల్లో మనకు డెత్ సర్టిఫికేట్, వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడానికి, కానీ దాన్ని కూడా చాలా ల్యాగ్ చేశారు. మళ్ళీ ఇంతవరకు కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. సో కేంద్రం సెంట్రల్ ఈ అనిత గారు వచ్చేంత వరకు కూడా ఏ ఛానల్ రాలేదు. సో నిజంగా బిగ్ టీవీకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇది జరిగిందో మా అందరికీ న్యాయం చేయాలని మా కోరిక. ఇది జరిగిన తర్వాత కింద కామెంట్స్ ఏమని పెడుతున్నారు, చాలామంది హిందువులు, ప్రతి వాళ్ళు కూడా చాలామంది హిందువులు 90% మంచిగానే ఉన్నారండి. సో ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కళ్ళు మతంతో మూసుకుపోయిన వాళ్ళు. అయితే ప్రవీణ్ అన్న ఒక మంచి మాట ఏం చెప్పాడంటే, మనిషిని మనిషిలాగా చూడమన్నాడు. కానీ ప్రతి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మతంతో పోలుస్తున్నారండి. వ్యక్తులను ఇలాగ చూడకూడదు. ఎప్పుడు కానీ మనిషిని మనిషిలాగా చూడడమే అదే గొప్పది. ఇప్పుడు ఒక కుక్క చనిపోతే చాలామంది ఏం చేస్తారంటే అయ్యో అయ్యో అని టిక్టాక్లో, మన ఫేస్బుక్లో, టీవీ ఛానల్లో అన్నిట్లలో వేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి చనిపోయాడండి ఇక్కడ. ఆ వ్యక్తి చనిపోతే పట్టించుకోవాలా లేదా? కానీ అసలు ఇది క్రైస్తవ సమాజానికి ఆయన ఒక వెన్నుముక అండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఆయన ఒక అపస్రుడు. సో ఆయన పోరాటము చాలా గొప్పది. సో ఇదే విధంగా ఇక ముందు ఎవరైతే నిజంగా ఇలాంటి లీడర్స్ బయటికి వెళ్తున్నారో దయచేసి మీరు వెళ్ళేటప్పుడు కనీసం ఒక 10 మంది తోడు తీసుకొని వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే అక్కడ పిలుస్తున్నారో వీళ్ళు వచ్చేంత వరకు మధ్యలో విలేజ్లు ఉంటాయి కదా. సో ఆ విలేజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకు అంటే ఎక్కడెక్కడ ఆగుతున్నారో తెలియదు.
సో వెనకాల మరణం ఎంత వేరాడుతుందో తెలియదు, ఎంత దుర్మార్గులు దుష్టులు ఉన్నారు. సో వాళ్ళ గురించి చెప్తున్నాను. కొంతమంది టీవీ ఛానల్ ఏమంటున్నారు, ఆయన తాగి నడిపారు అంటున్నాడు. ఆయనకి తాగే అసలు ఆలోచనే ఉండదు, ఆయనకి తాగుడు అనేది లేదండి. ప్రవీణ్ పగడాల మృతదేహ చూసేందుకు ఆఖరి చూపుకి ఎంతో మంది వచ్చారు. చెప్పండి బ్రదర్, మీరు నాన్ స్టాప్గా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తూనే ఉన్నారు. అసలు ఏం లాస్ట్ ఇయర్ ప్రవీణ్ పగడాల గారు ఈ ప్రాంతానికి వచ్చారండి. ఈ ప్రాంతానికి మా బాపట్ల ప్రాంతానికి కూడా వస్తానని ఇది జరగక మునుపు ఒక 3 రోజుల క్రితము జాన్ బుష్ గారు అమెరికా నుంచి కాల్ చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత జరగక మునుపు గ్రామంలో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేస్తామన్నప్పుడు తప్పకుండా వస్తామని చెప్తూ వచ్చారు. కానీ క్రైస్తవ ప్రపంచానికి ఒక తీరని లోటు అని చెప్పుకోవాలి. ఆయన మాదిరి ధైర్యంగా మాట్లాడగలిగిన సేవకుడు మరొకరు లేరని చెప్పుకోవచ్చు. చాలామంది ప్రసంగాలు చెప్పవచ్చు నేటి దినాల్లో, కానీ అన్ని మత గ్రంథాలు భారతీయ చారిత్రను ఆధారం చేసుకొని మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. చాలా తగ్గింపు అండి, చాలా హంబుల్డ్. నేను ఇంత పెద్ద వ్యక్తినని లేకపోతే 10 మంది బాడీ గార్డ్స్ని పెట్టుకొని వెళ్ళడము అదేం లేదండి. చాలా తగ్గింపు, చాలా వినయం కలిగిన వ్యక్తిగా ఆయన వస్తూ వచ్చారు. నేను ఒకటే నమ్ముతాను, వితౌట్ గాడ్ పర్మిషన్, దేవుని అనుమతి లేకుండా జనన మరణాలని ఎవరికి సాధ్యం కాదు. సమస్తం ఆయన ఆధీనంలో ఉంది, సమస్తం ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫన్ అనే ఒక యవనస్తును సేవకుల గురించి మనం వింటూ ఉన్నాం. ఆయన తర్వాత ఒక గొప్ప సేవకుడిగా హతసాక్షిగా నేటి దినాల్లో మనం చూడగలిగేది ఎవరంటే ప్రవీణ్ పగడాల గారు. యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ అవి నమ్మడానికి లేదు. కానీ ఏదైనా ఆయన నేటి తరం నిద్రిస్తున్న క్రైస్తవాన్ని మరలా మేల్కొల్పి అనేకులను ఉజ్జీవింపచేసి దేవుని కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టాలి, అనేకులకు ఒక ఇన్స్పిరేషన్. చాలామంది సేవ చేస్తున్నారంటే ఒక కోణమే ఉంటుందండి, వాక్యం చెప్పడమా లేకపోతే సంఘాలు చూసుకోవడమా, కొన్ని కోణాలు ఉంటాయి. కానీ అన్ని కోణాల్లో ఒక ఆశ్రమాలు నడిపిస్తూ, కొంతమందిని ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ, ఎవరైనా అనాథలు ఉంటే వాళ్ళని హక్కును చేర్చుకుంటూ, వారి కుటుంబ భాగస్తులుగా వారి పిల్లలతో పాటు 2 కుమార్తెలతో పాటు ఇంకా 12 మంది పిల్లలను కూడా చేర్చుకొని ఒక చాలా గొప్ప క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. ఎక్కడ కూడా భయపడలేదు ఆయన. భయపడే వ్యక్తి అయితే ఒక్కడిగా వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు భయపడేవాళ్ళు కాబట్టి చాలామంది వందలు పెట్టుకొని పోతున్నారు. సేవకులను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా బాడీ గార్డ్స్ని పెట్టుకుంటున్నవారు, రకరకాల కోణాల్లో సెక్యూరిటీని పెట్టుకుంటున్న వారు ఉన్నారు. కానీ ఒంటరిగానే వెళ్ళాడు, ఒంటరిగానే దేవుని కోసం నిలబడడానికి ప్రయాసపడ్డారు. బైబిల్ గ్రంథంలో చాలామంది హతసాక్షులు చూస్తాం. అపోస్తుల కార్యంలో దేవుని కొరకు యేసుప్రభు వారు మరణించిన తర్వాత చాలా గొప్ప గొప్ప వ్యక్తులను చూస్తాం. ఆ తర్వాత నేటి దినాల్లో వన్ ఆఫ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ప్రవీణ్ పగడాల గారు. చాలామందిని ఉజ్జీవింపచేశారు. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేదు. ఒకటే ఆశపడుతున్నాం, దేవుడు రాను తరాల్లో ప్రవీణ్ పగడాల గారు ఉన్న ఆదర్శాలు, వారికి ఉన్న ఆశయాలు, వారికి ఉన్న ఆలోచనలతో ఇంకా ఏదైతే గతంలో ఆయన మీడియా పూర్వకంగా చెప్తూ వచ్చారో అవన్నీ ఆధారం చేసుకొని యవ్వన బిడ్డలు కావచ్చు, రాను తరాలు ఇన్స్పిరేషన్గా చేసుకొని రానున్న దినాలు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. ఇది కామన్, ఇది నార్మల్. యేసుప్రభువు వారు ముందే చెప్పారు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని. నా నిమిత్తం మిమ్మల్ని ద్వేషిస్తారు, అవమానాలు వస్తాయి, హేళన చేస్తారు, అలా జరగకపోతే మీరు ఆశ్చర్యపడాలని చెప్తూ వచ్చారు. కాకపోతే మనం కూడా హతసాక్షులుగా సిద్ధపడాలి. మనం ఎప్పుడైనా రావచ్చు మరణం అనేది. క్రైస్తవుడు మరణానికి భయపడడు, ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాడు. మనందరం కూడా ఆ విధంగా ఆ కుటుంబం కోసం ప్రార్థించాలి. బిగ్ టీవీ వారికి నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇన్ని మీడియాలు ఉన్నా కూడా మీకు మాదిరి ఎవరు రాలేదండి. మీకు చాలా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే అది మేము మర్చిపోకూడదు. ఎవరు మర్చిపోరు, మేమని కాదు, క్రైస్తవ ప్రపంచం ఎవరు కూడా బిగ్ టీవీని మర్చిపోరు. ఈరోజు మీరు ఏ విధంగా ఈ క్రైస్తవ సమాజానికి ఒక కరెక్ట్గా నిలబడుతూ సపోర్ట్ చేస్తూ వచ్చారో రానున్న దినాల్లో కూడా సత్యాన్ని సత్యంగా అనేకులకు అందించే రీతిలో మీ సహకారం ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. అందరూ కూడా కుటుంబానికి ఆదరణ కలగాలని సానుభూతి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. బిగ్ టీవీకి చాలా థ్యాంక్ యూ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను జహీరాబాద్ నుంచి వచ్చిన, దాదాపు నాకు ఇక్కడ నుంచి 120-125 కిలోమీటర్స్ నుంచి వచ్చిన. నేను ఎప్పటి నుంచి అయితే మనకు ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా బిగ్ టీవీ ద్వారానే మేము అన్ని రిపోర్ట్ ఏదైతే మనకు వచ్చే న్యూస్ బిగ్ టీవీ ద్వారా తెలుసుకుంటున్నాం. మేము ఎటువంటి న్యూస్ ఛానల్స్ కానీ ఎటువంటిది కానీ ముందరికి వస్తలే. ఏ వచ్చినా మాకు సోషల్ మీడియా ద్వారా బిగ్ టీవీ ఒకటి సపోర్ట్ ఛానల్ మంచి చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీకి చాలా థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి పగడాల ప్రవీణ్ అన్న గురించి చెప్పాలంటే లాస్ట్ మంత్ 20వ తారీఖు జహీరాబాద్కి సంబంధించి బోడగాం అనే ఒక విలేజ్లో ప్రేయర్ మీటింగ్స్ జరిపిండు. అక్కడ పాస్టర్ ప్రశాంత్ పాస్టర్ అని అక్కడ బోడగామల 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుపుట్ల 2వ రోజు ప్రసంగం అందించడానికి ప్రవీణ్ పగడాల అన్న గారు వచ్చారు. అక్కడ మేము పోయి అక్కడ మేము వాక్యం విన్నాక తర్వాత కానీ అన్న గురించి యూట్యూబ్లో కానీ అంత మేము చూసిన తర్వాత కూడా
అన్న ఎంతో సేవ చేసిండు, చాలా సేవ చేసిండు. కానీ అటువంటి వ్యక్తికి ఇటువంటి ఇన్సిడెంట్ జరగాల్సింది అసలు మేము షాక్లో ఉన్నాం. అసలు ట్రోలింగ్ చేస్తుండ్రేమో అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రి నుంచి అన్న బైక్ పైన వెళ్ళడము, అట్లా సడన్గా టోల్ గేట్ దగ్గర మేము ఒక సీసీ ఫుటేజ్లో చూసినప్పుడు అవి అన్నది ఇండికేటర్ ఒకటే వస్తుంది, హెడ్లైట్ వస్తలేదు. హెడ్లైట్ రాకపోవడం వల్ల ఏంటంటే సమస్య టోల్ గేట్ కన్నా బ్యాకే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిండొచ్చు, అన్నపైన ఏదన్నా అటాక్ జరిగిండొచ్చు. అటువంటి అటాక్ ద్వారా దేవుడు తనని తప్పించుకోవడానికి ముంగల్కి వచ్చేసే వారికి హెడ్లైట్ అట్లా ఏమన్నా డ్యామేజ్ అయిందేమో అనుకున్నాం. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి టోల్ గేట్ ముందు కొంచెం వచ్చేసరికి అన్న రోడ్ పక్కన పడిపోయి డెడ్ కావడం అసలు ట్రోలింగే అనుకున్నాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇదంతా చూస్తే ఒక షాకింగ్లో ఉండిపోయినాం. అసలు క్రైస్తవ సమాజానికి ఇది ఒక పెద్ద తీరని లోటు. కాబట్టి ప్రభుత్వాలు దీనికి అందరూ అన్ని విధాలంగా ఎస్పీ గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరు ఈ విషయం పైన ప్రతి ఒక్క ఎంక్వైరీ సిస్టమ్ వేయాలి మేడం. ప్రతి ఒక్క ఎంక్వైరీ సిస్టమ్ వేసి డెఫినెట్లీ నిందితులను పట్టుకోవాలని మేము ప్రభుత్వాలను కోరుతున్నాం. అదేవిధంగా మీ బిగ్ టీవీకి కూడా చాలా థ్యాంక్ యూ మేడం, సపోర్ట్ చేస్తున్నందుకు. బిగ్ టీవీ అనే కాదు, అందరు కూడా రావాలని మా యొక్క కూడా ఆశ. ఎందుకంటే ఒక్కరితో అయ్యేది కాదు, సమాజం అనేది పెద్దగా ఉంది. ఒక్క న్యూస్ ఛానల్, ఒక 2 న్యూస్ ఛానల్ వస్తే అనేది కాకుండా ఒక 10-20 న్యూస్ ఛానల్స్ వస్తే కూడా సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము అందరికీ ప్రతి ఒక్కరికి దయచేసి మనవి కోరుకుంటున్నాం, ప్రతి ఒక్కరు కూడా రావాలి, అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కూడా దీని విషయంలో అనుకుంటున్నాం.